పశ్చిమ బెంగాల్లో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కోడిగుడ్ల దాడులు పెరిగాయి. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే రామేందుపై దాడి జరిగింది. ఈ దాడులు పెరగడం వెనుక ప్రజల ధర్మాగ్రహం ఉంది. వరుసగా 15 సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ప్రస్తుతం టీఎంసీ అధికారంలో లేకపోవడంతో ప్రజలు స్వేచ్ఛా గాలులు వీస్తున్నారు. దీంతో కొన్ని సంవత్సరాల పాటు తమను కష్టాల పాలు చేసిన నాయకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే జరిగే పరిణామాలకు బెంగాల్ కోడిగుడ్ల ఘటనలు ప్రతీకగా నిలుస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రామేందు సిన్హారేపై ప్రజలు కోడిగుళ్లతో దాడి చేశారు. ప్రభుత్వానికి చెందిన సహాయ పునరావాస సామాగ్రిని మోటార్ వ్యాన్లో అక్రమంగా కర్ణాటకకు పంపుతుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానిక ప్రజలకు అక్కడి బీజేపీ కార్యకర్తలు తోడయ్యారు. అయితే తమను అడ్డుకున్న వారిని రామేందు సిన్హారే అనుచరులు బెదిరించారు. తమ జీపునకు అడ్డంగా నిలబడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఒక దశలో తుపాకీ కూడా బయటకు తీసి బీజేపీ కార్యకర్తలను హెచ్చరించారు. అయితే స్థానికులు అక్కడి నుండి కదల్లేదు. దీంతో ఇక చేసేదేమీ లేదని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామేందు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా ఈ ఘటనపై స్థానికులు హుంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ సరఫరా తీసేసి చీకట్లో రిలీఫ్ మెటీరియల్ను కర్ణాటకకు తరలించడానికి మాజీ ఎమ్మెల్యే రామేందు ప్రయత్నించినట్టుగా ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రామేందుపై హుంగ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంతేకాదు ఆయనపై ప్రభుత్వ సహాయ అలాగే పునరావాస సామాగ్రి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన కేసు కూడా నమోదు చేశారు. అలాగే తుపాకీతో ప్రజలను బెదిరించినందుకు ఆయుధ చట్టం కింద కూడా అరెస్ట్ చేశారు. కాగా బీజేపీ కార్యకర్తలను బెదిరించిన తర్వాత రామేందు కర్ణాటకకు పారిపోయారు. కర్ణాటకలోని బెళగావిలో పోలీసులకు దొరకకుండా దాక్కున్నారు. అయితే రామేందును పట్టుకోవడానికి హుంగ్లీ జిల్లా పోలీసు యంత్రాంగం ఒక ప్రత్యేక బృందాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విశ్వసనీయమైనటువంటి సమాచారం అందడంతో సదరు ప్రత్యేక బృందం బెళగావి చేరుకుంది. అక్కడే మాజీ ఎమ్మెల్యే రామేందును ప్రత్యేక పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే రామేందును హుంగ్లీ జిల్లా ధని అకాలి పోలీస్ స్టేషన్ కు తరలించినప్పుడు ప్రజలు పట్టరాని ఆగ్రహంతో ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. అంతేకాదు రామేందును ఉద్దేశించి చోర్ చోర్ అంటూ పెద్ద ఎత్తున కూడా కేకలు వేశారు. కాగా ఇటీవల కాలంలో బెంగాల్లో టీఎంసీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు నేతలపై ప్రజలు కోడిగుడ్లు విసిరేసే సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఉజ్వాల్ బిస్వా సాదాసీదే నాయకుడు కాదు, తృణమూల్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. అంతేకాదు మమతా బెనర్జీ క్యాబినెట్ లో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేసిన ఘనుడు ఈయన. కాగా నిన్న మొన్నటి వరకు ఉజ్వల్ బిశ్వాస్ ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. ఇక మంత్రిగా ఉన్నంతకాలం విచ్చలవిడిగా అధికారం చెలాయించాడు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆయన అంటే చాలా భయం ఉండేది. అందుకు కారణం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తాడోనని ప్రజలు భయపడ్డమే. అయితే ఉజ్వాల్ బిశ్వాస్ హవా ఎక్కువ కాలం నడవలేదు. ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయిన తర్వాత ఉజ్వాల్ బిశ్వాస్ పరిస్థితి మారిపోయింది. ఆయనను పట్టించుకునేవారే కరువయ్యారు. అంతేకాదు అధికారంలో ఉండగా ఉజ్వాల్ బిశ్వాస్ ఎలా రెచ్చిపోయారో జనం మర్చిపోలేదు. ఇటీవల ఉజ్వాల్ బిశ్వాస్ నివాసంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. ఆయన ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులుగా చొరబడి ఆయనపై కోడిగుడ్లతో దాడికి దిగబడ్డారు. అంతేకాదు దీనికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సామాన్యుల డబ్బు దోచుకున్నారంటూ ఆయన ముఖం మీదే తీవ్రంగా దూషిస్తూ దాడికి దిగబడ్డారు. కోడిగుడ్ల దాడులు కేవలం ఉజ్వాల్ బిశ్వాస్ తోనే ఆగలేదు. మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ సైతం ఇలాంటి కోడిగుడ్ల దాడులను ఎదుర్కొన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారకుడు అభిషేక్ బెనర్జీయే అంటున్నారు సామాన్య ప్రజలు. దీంతో సామాన్య ప్రజల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కోడిగుడ్లతో దాడి చేసి అభిషేక్ బెనర్జీపై తమ కసి తీర్చుకున్నారు సామాన్య ప్రజలు. అయితే ఈ ఘటనలో కేవలం దాడుల కింద చూడడం సరికాదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. గత కొన్ని సంవత్సరాలుగా మమతా బెనర్జీ పాలనపై తమలో పేరుకుపోయిన ఆగ్రహాన్ని ఇలా దాడుల రూపంలో సామాన్య ప్రజలు చూపెడుతున్నారంటూ వీరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బెంగాల్లో కోడిగుడ్ల దాడులు పెరగడం వెనుక ప్రజల ధర్మాగ్రహం ఉందన్నది వాస్తవం. పదిహేను సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. మొత్తంగా
అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగే పరిణామాలకు బెంగాల్ కోడిగుడ్ల ఘటనలు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాదు మమతా హయాంలో అధికారంలో ఉన్న ప్రతి నేత మీద కూడా దాడులు జరగడం లేదు. కేవలం కొంతమంది టీఎంసీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయా అంటే సదరు నాయకులు గతంలో మమతా బెనర్జీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రేంజ్లో అధికారం చెలాయించారో కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతో గతంలో వీరి అధికారానికి భయపడ్డ ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల పాపాలు పండాయంటున్నారు బెంగాల్ ప్రజలు.